హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. ఈరోజైతే దివాళీ కదా, దివాళీ స్పెషల్గా స్వీట్స్ చేసుకుంటారు కదా. ఇట్లా నేను చెప్పే రెసిపీ ఒకసారి ట్రై చేసేయండి. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ఫ్లఫీగా టేస్టీ అయిన చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. పిల్లలకి బయట నుంచి తెచ్చి పెట్టే ఫుడ్స్ అయినా, ఇంట్లో మైదాతో చేసిన ఫుడ్స్ అయినా అన్హెల్దీ కదా. ఇట్లా ఒకసారి బాలామృతం అంగన్వాడీ పిండితో చాక్లెట్ కేక్ తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి. ముక్క మిగల్చకుండా శుభ్రంగా తినేస్తారు. పెద్దవాళ్ళతో సహా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. చూస్తున్నారు కదా కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఒక కప్పు దాకా బాలామృతం పిండి వేసుకోవాలి. అదేనండి అంగన్వాడీ పిండి వేసుకొని అందులోనే టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి. హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. 1 కప్ బాలామృతంకి హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. ఇంకా స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. 2 స్పూన్స్ మిక్సీ పట్టుకొని మెత్తగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి 2 గుడ్లు వేసుకొని గుడ్లని బాగా బీట్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. నురగ వచ్చే వరకు గుడ్లను అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న గుడ్లలోకి 1 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలండి. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా బాగా బీట్ చేసుకోవాలి. 2 బాగా కలిసిపోయేలాగా బీట్ చేసుకొని ఇప్పుడు జల్లెడ పెట్టుకొని మిక్సీ పట్టుకున్న పిండి కూడా వేసేసి అందులోనే ఒక స్పూను కోకో పౌడర్, పావు స్పూను బేకింగ్ సోడా, 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, అలా బాగా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదండి వీడియోలో, అలా ఉండాలి కన్సిస్టెన్సీ. అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకొని అందులో 1 స్పూను బటర్ వేసుకొని బటర్ అప్లై చేసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని గిన్నెనైతే డస్టింగ్ చేసుకోవాలి. అలా డస్టింగ్ చేసుకున్న గిన్నెలోకి మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదండి, ఆ కేక్ బ్యాటర్ని కూడా వేసుకొని ఒకసారి లంప్స్ లేకుండా ట్యాప్ చేయాలి. అలా ట్యాప్ చేస్తే లంప్స్ ఏమైనా ఉంటే పోతాయి. అలా ట్యాప్ చేసుకున్న దాంట్లోకి కట్ చేసుకున్న బాదం పప్పు ముక్కలు వేసుకొని డెకరేషన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి ప్రీహీట్ అంటే 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలండి కడాయిని. అలా ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని పెట్టేసుకొని ఒక అరగంట పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చాక్ పెట్టి చూస్తే ఏమీ అంటుకోకపోతే స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత నేను చూపిస్తున్నట్టుగా సైడ్ తీస్తే అంతేనండి. చూస్తున్నారు కదా కేక్ అయితే ఎంత ఫ్లఫీగా చాలా టేస్టీగా వచ్చేస్తుంది. ఇది చిన్నపిల్లలు కూడా ట్రై చేసేయచ్చు, అంత ఈజీ రెసిపీ. చూస్తున్నారు కదా కేక్ అయితే చూడడానికి నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా, చాలా హెల్దీ. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి అలాగే షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా సబ్స్క్రైబ్ చేయమని